మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం ఒకటి జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రాహు ఉన్నారు, అలాగే వేయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో 3, 4, 5, 6 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక, అలాగే ఆ రాశాధిపతి కుజుడు ద్వితీయంలో ఉంటాం. మెయిన్గా ఈ రాశి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రవి శనుల యొక్క సమసప్తం అని నడుస్తూ ఉంది. అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే అవసరం లేని ఖర్చులు కానీ ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్లీ ఈ రాశి వాళ్ళకి కన్యారాశికి సంబంధించి ఈ శని రవుల యొక్క సమసప్తమం మనం చూస్తే కనుక ఇటు రాశిలోను అటు సప్తమంలోనూ శని ఉంటాం. శని చాలా వరకు సమ్ క్లోజ్ రిలేషన్స్ని, అలాగే మీకు సంబంధించి ఆరోగ్యపరంగా కావచ్చు, రవి న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలోకి వచ్చినప్పుడు కొంత హెల్త్ పరంగా ఇబ్బంది క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఈ రవి శని యొక్క సమసప్తమం వల్ల మ్యారీడల్ లైఫ్లో అయినా, భార్యాభర్తల మధ్య అయినా, ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా సమ్ ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ రీచ్ కానీ, సమ్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కానీ మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి ఆర్ మీకు చాలా వరకు కూడా ఎవరైతే క్లోజ్ మూమెంట్తో ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి రాశిలో రవి సప్తమంలో శని ఉండటం వల్ల రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఆదివారం, శనివారం ఈ 2 రోజులు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో ఉన్న కుజుడు కూడా వాక్ స్థానంలో ఉన్నాడు. పైగా వెరీ మెలిఫిక్ ప్లానెట్, ఈ పాపగ్రహం ఈ రాశికి సంబంధించి కుజుడు ఇక్కడ ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో కుటుంబరీత్యా కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ధనపరమైన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సోమ, మంగళవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుడు ఎప్పుడైతే సంచారంలో ఉన్నారో ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా వరకు ఇన్నర్ పీస్, మీ మానసిక ప్రశాంతత అంతా కూడా ప్రొఫెషన్లోనూ, జాబ్లోనూ, చేసే పనిలోనూ ఇక్కడే సరిపోతుందిరా బాబు నాకు అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక బుధ, గురు, శుక్రవారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే ఆ రాశాధిపతి కూడా శని సప్తమ స్థానంలో ఉన్నాడు. వ్యాపారీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, సంతాన పరంగా అనవసరంగా భార్యాభర్తల మధ్య కానీ డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బుధ, గురు, శుక్రవారాల్లో. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక
షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతానికి. షష్టమంలో రాహు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఎంతైనా సరే ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి రవిశనుల సమసప్తమం షష్టమంలో ఉన్న రాహు వల్ల మనకు కనిపిస్తూ ఉంది. సో ద్వితీయంలో కుజుడు, వాక్స్థానంలో కుజుడు వల్ల ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి మంత్రం చేసుకోవడం. సప్తమ శని వక్రంలో ఉన్నారు, నీలాంజన సమాభాసం చదువుకోవడం. అలాగే ఈ రాశికి వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం, అనవసరంగా కొన్నిసార్లు ఏదో భయంతో లేవాల్సి రావడం, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రశాంతి మంత్రం, కేజింప ఉలవలు, అలాగే కేజింప ఉలవలు, ఇంకా రంగురంగుల వస్త్రం దానం ఇవ్వడం అనేది చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.